నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. రాయలసీమలో 52 స్థానాలు చాలా కీలకం. ముఖ్యంగా 175 స్థానాల్లో రాయలసీమలో అత్యంత కీలకమైనటువంటి 52 స్థానాలు ఉన్నాయి. ఈ 52 స్థానాల్లో ఎవరికి పట్టుంటుంది, ఎవరు మెజారిటీ స్థానాలు గెలుస్తారు అనేటువంటి అంశం మీదే రాష్ట్ర రాజకీయం అంతా ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపు మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈసారి రాయలసీమ ప్రజల మూడు ఏ విధంగా ఉంది, ఎవరికి పట్టం కట్టబోతున్నారనే అంశాన్ని క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం, సర్వే రిపోర్ట్లు కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. నాతో పాటుగా చాణక్య స్ట్రాటజీస్ నుంచి ముఖేష్ గారు. నమస్తే ముఖేష్ గారు. ముఖేష్ గారు, ఏంటి రాయలసీమ పరిస్థితి ఏంటి ఈరోజు? కిషోర్ గారు, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా టీడీపీకి బలంగా చెప్పుకున్న ఈస్ట్ వెస్ట్ జిల్లాలు, కృష్ణా జిల్లాలు, గుంటూరుతో కంపేర్ చేస్తే రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో కనీసం ఒక 25 నియోజకవర్గాలు గెలిస్తే టీడీపీ అనుకున్న మెజారిటీ వస్తుంది అనే ఒక అంచనాలు అయితే బాగా ఉన్నాయి. ఒక సైడ్ ఉత్తరాంధ్రలో కంపేర్ చేస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విశాఖపట్నం మినాయించి విజయనగరం సైడ్ కొంచెం టీడీపీ వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరులో టీడీపీ బలంగా అంటే జాగ్రత్త చేసుకుంటున్నారు కాబట్టి బలంగా కృష్ణా, గుంటూరులో కనిపిస్తుంది. ఈస్ట్ వెస్ట్లో ఉన్న 34 నియోజకవర్గాల్లో ఒక 4 మినహాయించి మిగిలినన్నింటిలో కూడా కూటమి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఏదైతే మైనస్ ఉందో దాన్ని రాయలసీమలో కవర్ చేయడం కోసం కూటమి అభ్యర్థులు కూడా బలంగా వాళ్ళ విధానాల్లో వర్కౌట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే మనం అనుకున్నట్టు ఫిబ్రవరి 6 నుంచి మొన్న మార్చి 6 వరకు తీసుకున్న పల్స్ శాంపిల్స్లో బేస్ చేసుకుంటే ఏంటంటే 52 నియోజకవర్గాలు ప్లస్ నెల్లూరు 10 నియోజకవర్గాలు ఇంపార్టెంట్. ఓకే, 52 ప్లస్ నెల్లూరు 10 కలిపి 62 నియోజకవర్గాలు, మిగిలిన 113 నియోజకవర్గాలు అట్లా తీసుకుంటాం ఇప్పుడు. అయితే ఈ 52 నియోజకవర్గాల్లో ఒకసారి చూసినట్లయితే మనం అనంతపూర్ నుంచి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ కలర్ చూడకండి ఇప్పుడు, ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు కలర్, మనం ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ చేసిన దానికి సంబంధించింది. అయితే ఇక్కడ అనంతపూర్లో మనకు 14 నియోజకవర్గాలు, రాయదుర్గు, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి. ఇందులో మనకు కొంచెం మైనస్, అంటే బాగా మైనస్ ఉన్న దాంట్లో అనంతపూర్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో 10 డైరెక్ట్ విన్ అవుతుంది కూటమి. ఒక 4 నియోజకవర్గాల్లో కొంచెం అటు ఇటు ఉంది. ఆ 4 నియోజకవర్గాల్లో కూడా జాగ్రత్త చేసుకుంటే ఇంకొకటి 2 ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ రాయలసీమలో టీడీపీకి కొంచెం బలమైన జిల్లా ఏది అంటే అనంతపూర్ చెప్పుకోవచ్చు. ఈ 4లో ఏంటంటే మొదటి వరుసలో సింగనమల ఒకటి ఉంది, టైట్ ఫైట్ ఉంది. అదేవిధంగా మడకశిర ఒకటి టైట్ ఫైట్ ఉంది. తర్వాత పుట్టపర్తి కూడా కొంచెం టైట్ ఫైట్ నడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి ధర్మవరం పోయింది. ధర్మవరం మొన్నటిదాకా టైటే ఉంది. ఇప్పుడు ఇంకొంచెం అక్కడ టీడీపీ అంటే శ్రీరామ్ గారు కావచ్చు, వరదపురం సూరి కావచ్చు, ఇటు సైడు సత్యకుమారు బీజేపీ నుంచి వచ్చిన క్యాండిడేట్ గారి కావచ్చు, వీళ్ళందరూ జాగ్రత్త చేసుకుంటే ఇది కొట్టొచ్చు. కానీ ఇప్పుడు చెప్పిన 4 నియోజకవర్గాల్లో అయితే అనంతపురం కొంచెం మైనస్ ఉంది. మిగిలిన 10 నియోజకవర్గాలు అయితే కూటమి బలంగా. సో 14లో 4 నియోజకవర్గాలు కొంత టైట్ ఫైట్, మిగిలిన వచ్చి 10 నియోజకవర్గాలు గెలుస్తుంది ఇక్కడ. అంటే సో సింగనమల విషయానికి వద్దాం. సింగనమల్లో మొన్న జరిగినటువంటి రచ్చ కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి మీద ఉన్న వ్యతిరేకత, ఆవిడ పార్టీ మీద తిరుగుబాటు చేయడం, అన్ని అంశాలు ఎక్కడో కలిసి వస్తాయనే భావన ఉంది కదా. భావన ఉంది, కానీ టీడీపీలో కూడా అక్కడ ఏంటంటే కొంచెం వర్గపోరు ఉంది. మొదటి నుంచి కూడా స్థానికంగా అక్కడ ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు, అంటే ఇక్కడ ఏంటంటే ఒకరు ముందుకు వెళ్తుంటే ఇంకొకరు కాలు పెట్టి లాగినట్టు ఉంటుంది అక్కడ సింగనమల. కొంచెం చిన్న వ్యవహారాలు టీడీపీ స్వయంకృత అపరాధం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కూడా ఇక్కడ మీనాక్షి నాయుడు శైలజనాథ్ యాక్టివ్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ బ్యాంక్ చీలుస్తుంది. సో ఈ అన్ని అంశాలను పరిశీలన తీసుకుంటే కొంచెం టైట్ ఫైట్ లో ఉంటుంది. సో ఒకవేళ సింగనమల గెలుచుకోవాలంటే ఎలాంటి వ్యూహాలు అవసరం అంటే అది మనం తర్వాత ఫర్దర్గా వ్యూహాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనం సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. రైట్, తప్పకుండా. సో పుట్టపర్తి కూడా క్యాండిడేట్ మార్చారు కదా, ఆ ప్రభావం ఏం కనిపించదా? అంటే ఇక పుట్టపర్తి ఏంటంటే లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అక్కడ. టికెట్ ఆస్పిరెంట్స్ టీడీపీ నుంచి చాలా మంది ఉన్నారు. అక్కడ ఏంటంటే చిన్న కోఆర్డినేషన్ ఎర్రర్స్, అంటే అభ్యర్థికి లోకల్ లీడర్స్కి మధ్య కోఆర్డినేషన్ ఎర్రర్స్ ఏంటంటే కొంచెం గ్రాఫ్ని డౌన్ చేసి. అలాగే మడకశిర పరిస్థితి, మడకశిర అయితే ఇక్కడ పూర్తిగా హిందూపూర్ కానుకొని ఉంటుంది నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే అభ్యర్థి సామాన్యుడు, అంటే దాన్ని ఏమంటాం, మీలో ఒకడు సామాన్యుడు అని ఉండదు, సామాన్యుడు.
అది కొంచెం క్యాండిడేచర్ ఎక్కాలి ఇంకా పూర్తి స్థాయి వైసీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది సార్. రూరల్ ఏరియా ఇది. రూరల్లో ఏంటంటే ఇక్కడ వైసీపీ అంటే చిన్న చిన్న చింతపండు వ్యాపారం ఏం చేసుకుంటాం, అక్కడ ఏంటంటే సంక్షేమ పథకాలు కొంచెం ఎక్కువగా పడుతున్నాయి. అది ఓవర్కమ్ అవ్వాలి అక్కడ. సో అనంతపూర్ విషయానికి వచ్చినట్లయితే ఉన్న 14లో ఒక 4 తప్ప 10 అయితే ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. ఆ 4 కూడా టైట్ ఫైట్లో ఉండొచ్చు. మడకశిర, పుట్టపర్తి, సింగనమల, ధర్మవరం, కళ్యాణ్ దుర్గం కూడా టైటే ఉంది. అది ఏదైనా జరగవచ్చు. ఈ కళ్యాణ్ దుర్గం, ధర్మవరంలో ఒకటి గెలుచుకునే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఎస్ నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్దాం. నెక్స్ట్ జిల్లాకు వెళ్దాం. నెక్స్ట్ చిత్తూరు. ఓకే, చిత్తూరు జిల్లాల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ కిషోర్ గారు చిత్తూరులో, ఉమ్మడి చిత్తూరులో 14 నియోజకవర్గాలు కంపేర్ చేస్తే ఇక్కడ తంబలపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం. ఇందులో చిత్తూరు జిల్లాలోకి వచ్చేసరికి ఫస్ట్ గెలిచే నియోజకవర్గం కుప్పం. మన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గెలుస్తుంది. తర్వాత పీలేరు నియోజకవర్గం పర్ఫెక్ట్గా గెలుస్తుంది ఈసారి కిషోర్ కుమార్. అయితే ఇక్కడ మదనపల్లి ఏం జరిగిందంటే, మదనపల్లి వైఎస్ఆర్సీపీ నుంచి ముస్లిమ్స్కి ఇచ్చారు. అక్కడ మైనారిటీస్ 40,000 చేంజ్ ఉంటారు, బీసీస్ చాలా అంటే వేవర్స్ కమ్యూనిటీ ఎక్కువ. అయితే మదనపల్లి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముస్లిమ్స్కి ఇచ్చినప్పుడు అక్కడ యాంటీ ముస్లింని ఎస్టాబ్లిష్ చేసుకొని బీసీ అభ్యర్థికి ఇచ్చి ఉంటే 100% ఇక్కడ గెలిచే ఈక్వేషన్స్ ఉండే. ఇక్కడ టీడీపీ నుంచి కూడా ఏం చేశారంటే, మొన్నటిదాకా మదనపల్లి జనసేన అలయన్స్లో వెళ్ళిపోతుంది, రామదాస్ చౌదరికి ఇస్తారు, రామదాస్ చౌదరికి ఇస్తే కోఆర్డినేట్ చేసుకొని అందరూ కూడా ఒక యూనిటీ మీదకి వచ్చారు. లాస్ట్ మినిట్లో ఏమైందంటే జనసేన కాదని అక్కడ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీ అంటే మన షాజహాన్ పాషా, ఎక్స్ఎమ్మెల్యే షాజహాన్ పాషాకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక హిందువులకు కొంచెం అది జరిగింది అని ఒక ఈక్వేషన్ తోటి, అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా యాడ్ అనేసరికి ఏంటంటే కొంచెం ఈక్వేషన్స్ ఇక్కడ మారుతున్నాయి. ఇక్కడ కొంచెం అంటే ఇది ఇప్పుడైతే టైట్ సిచ్యువేషన్లోనే ఉంది, టైట్ సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు గెలుస్తుంది అనేది డైరెక్ట్ చెప్పలేదు, ఎందుకంటే అక్కడ కోఆర్డినేషన్ ఎర్రర్ చాలా ఉంది. కోఆర్డినేషన్ ఎర్రర్ అంటే అటు అభ్యర్థులకి టీడీపీ నుంచి 10 మంది ఆస్పిరెంట్స్ ఉన్న నియోజకవర్గం అది. మదనపల్లి అంటే ఎక్కువ ఆస్పిరెంట్స్ ఉన్న నియోజకవర్గం. సో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఇది టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే మదనపల్లిలో అభ్యర్థి ఏదైతే షాజహాన్ పాషా అనౌన్స్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఈక్వేషన్స్ని ర్యాలీలో కూడా అందరు రాలే పార్టిసిపేట్ చేయడానికి. దానివల్ల ఏంటంటే అది గెలిచే నియోజకవర్గం డైరెక్ట్ అంటే జాగ్రత్త చేసుకుంటే, బట్ 100% అనేది ఇప్పుడు అది క్లియర్గా టైట్ ఫైట్లో ఉన్నట్టు చెప్తున్నాం. ఇంకా తంబలపల్లి ఈసారి టీడీపీ గెలిచేస్తాను, టీడీపీ ఓట్ షేర్ బలంగా ఉన్న నియోజకవర్గం. అక్కడ శంకర్ యాదవ్ కానీ ప్రవీణ్ కుమార్ అందరూ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఇది గెలిచే సిచ్యువేషన్. తంబలపల్లి పేరు గెలుస్తుంది, కుప్పం 3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం చదువుతాం. ఇక పొంగనూరుకి వచ్చేసరికి పొంగనూరు భాష పెద్దిరెడ్డి అంటారు, అక్కడ చెల్లా బాబు గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఇక్కడ ఒక ఈక్వేషన్, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగితే టీడీపీ గెలుస్తుంది. ఓకే, క్లియర్గా అంటే ఓటర్లు అందరూ కూడా టీడీపీ వేయడానికి ఓట్ బ్యాంక్ సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు భయంతో ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో. అంటే భయం ఇంకా పోలే, ఇంకా 2 నెలలు టైం ఉంది కాబట్టి ఇది టైట్ ఫైట్లో ఉంది. పొంగనూరు అంటే వైసీపీ ఖాతాలో వేసుకోండి. అండ్ చంద్రగిరి వైసీపీకి ఉంది ఎడ్జింగ్, తిరుపతి టీడీపీ గెలుస్తుంది, శ్రీకాళహస్తి ఇది టైట్ ఫైట్లో ఉంది ప్రస్తుతానికి, బట్ టీడీపీ ఎడ్జ్ ఉంది టైట్ ఫైట్లో ఉన్నప్పుడు. ఎందుకంటే బిలో 5% గ్రాఫ్ ఉంది, ఎబో 5% అంటే మనం టీడీపీకి ఇచ్చేవాళ్ళం, 0 to 3% మధ్యలో ఉంది. ఇక సత్యవేడు వైసీపీ గెలుస్తుంది, నగరి టీడీపీ గెలుస్తుంది, అండ్ గంగాధర్ నెల్లూరు వైసీపీ ఖాతాలో ఉంది, చిత్తూరు టీడీపీ, పూతలపట్టు వైసీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ. అంటే ఓవరాల్గా చూస్తే కుప్పం, పలమనేరు, చిత్తూరు 3, నగరి 4, శ్రీకాళహస్తి టైట్, తిరుపతి 5, పీలేరు 6 డైరెక్ట్ గెలుస్తున్నాయి, తంబలపల్లి 7 డైరెక్ట్ గెలుస్తున్నాయి, మదనపల్లి తర్వాత శ్రీకాళహస్తి ఈ 2 టైట్ ఫైట్లో ఉన్నాయి, మిగిలిన వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉన్నాయి. 7+2 9 గెలుచుకునే ఛాన్స్ ఉంది జాగ్రత్త చేసుకుంటే, మిగిలినవి కూడా వైసీపీకి. సో పోయినసారి మైనస్ అయినటువంటి చిత్తూరులో ఈసారి అంటే ఇందాక అనంతపూర్లో 10, ఇక్కడ ఒక 7 అయితే డైరెక్ట్ గెలుస్తుంది, 10+7 17 అయితే క్లియర్గా మనకు ఈ 2 జిల్లాల్లోనే కనిపిస్తున్నాయి. 17 2 అనంతపురం ప్లస్ చిత్తూరు కలుపుకుంటే దాదాపుగా 17 నియోజకవర్గాలు కూటమి గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ జిల్లాకి వెళ్దాం మనం. నెక్స్ట్ జిల్లా ఏంటంటే కర్నూలు. ఇది కీలకం ఈ జిల్లా, ఎందుకంటే కడపలో వచ్చే మైనస్ కర్నూలులో ప్లస్ కావాలి దాని టీడీపీ కూటమికి. సో దానివల్ల ఏంటంటే కర్నూలు గురించి మాట్లాడుకోండి. కర్నూలులో మొత్తం 14 నియోజకవర్గాలు ఇక్కడ, కర్నూలు నంద్యాల పార్లమెంటు. ఈ కర్నూలులో మనం చేసుకున్నప్పుడు మీ ఛానల్ వాళ్ళు కూడా కర్నూలు సర్వే చేశారు.
అయితే ఇక్కడ కర్నూలు గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ టీడీపీ గెలిచే స్థానాలు ఏంటంటే బనగానపల్లి టీడీపీ గెలుస్తుంది ఈసారి ఫస్ట్. ఒకటి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడ గెలవబోతున్నాడు. తర్వాత పత్తికొండ కేఈ శ్యాంబాబు ఈసారి గెలిచే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి. దాని తర్వాత కర్నూలు టీజీ భరత్ గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఆలూరు టీడీపీ గెలుస్తుంది, మంత్రాలయం టీడీపీ గెలుస్తుంది. ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, బనగానపల్లి, కర్నూలు ఇవి టీడీపీ గెలిచే స్థానాలు క్లియర్గా. అండ్ నందికొట్కూరు అండ్ డోన్ ఈ రెండు కూడా టైట్ సిచ్యువేషన్లో ఉన్నాయి. తర్వాత కోడుమూరు వైసీపీ గెలుస్తుంది. ఎమిగినూరు కూడా సరే టైట్ సిచ్యువేషన్. నందికొట్కూరు, డోన్, ఎమిగినూరు టైట్ సిచ్యువేషన్లో ఉన్నాయి. అంటే అటు వైసీపీకే ప్లస్ ఉంది, 1+1-2-3% వాళ్ళకే ప్లస్ ఉంది. అయితే ఈ ఇందా చెప్పిన 5 నియోజకవర్గాలు మాత్రం టీడీపీ 100% గెలిచే స్థానాలు. ఏవేవి? కర్నూలు, బనగానపల్లి, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు. ఈ 5 నియోజకవర్గాలు టీడీపీ ఓట్ షేర్ మోర్ దెన్ 5% నియోజకవర్గాలు చెప్పిన కదా. నందికొట్కూరు, డోన్, కోడుమూరు ఎమిగినూరు ఈ 3 నియోజకవర్గాలు టైట్ మిగిలినవి కూడా వైసీపీకి అనుకూలంగా పరిస్థితి కనిపిస్తుంది. సో కర్నూలులో 5 స్థానాలు అయితే గెలుచుకునే అవకాశం. ఇందాక 17 ప్లస్ 5 22 కాన్స్టిట్యున్సీస్ ఇక్కడ క్లియర్ కనబడుతున్నాయి. సో కర్నూలులో కూడా పోయినసారి వచ్చినటువంటి మైనస్ ఈసారి కొంత కవర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. పోయినసారి దాదాపు క్లీన్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువైనప్పటికీ రెడ్డిస్ ప్రాబ్లం ఎక్కువ. సో మరి ఆళ్ళగడ్డ పరిస్థితి ఏమిటి? అఖిలప్రియ రంగంలోకి దిగుతోంది కదా. టైట్ సిచ్యువేషన్ ఉంది, బట్ అక్కడ 100% అయితే వైసీపీకే లీడ్ ఉంది ప్రస్తుతానికి. అలాగే నంద్యాల కూడా అదే పరిస్థితి ఉంది. 100% అదే పరిస్థితి వైసీపీకి ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఎస్, చూద్దాం మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ఇక ఫైనల్గా కడపలో 10 నియోజకవర్గాలునే. ఇందులో కూటమి గెలిచే నియోజకవర్గాలు ఏమిటి? ఇక్కడ కడప జిల్లాలో చూసుకున్నట్లయితే టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉన్న నియోజకవర్గం జమ్మలమడుగు ఛాన్స్ ఉంది, పొద్దుటూరు వరదరాజు రెడ్డికి ఛాన్స్ ఉంది. మైదుకూరు అయితే టైట్ సిచ్యువేషన్లో ఉంది, ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక క్యాస్ట్ ఈక్వేషన్ అభ్యర్థికి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఈక్వేషన్ వస్తుంది. అది సరి చేసుకోకపోతే ఇది ఓడిపోయే అవకాశం క్లియర్గా ఉంది. అంటే రెడ్డిస్ యాదవ్ల మధ్య ఇక్కడ డిస్టర్బెన్స్ క్లియర్గా ఉంది. అండ్ జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురం అండ్ రాజంపేట ఈ నియోజకవర్గాల్లో అయితే టీడీపీ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక బద్వేలు, కడప, రైల్వే కోడూరు, రాయచోటి, పులివెందుల ఇవి వైసీపీ ఖాతాలో క్లియర్గా కనిపిస్తుంది. సో 3 నియోజకవర్గాలు ఇక్కడ 4 నియోజకవర్గాలు దాదాపుగా 4 నియోజకవర్గాలు గెలిచే ఛాన్స్ ఉన్నాయి. అందులో ఒకటి మైదుగురు పోయే ఛాన్స్ కూడా ఉంది మళ్ళీ క్లియర్గా. ఓవరాల్గా అక్కడ 22, ఇక్కడ ఒక 4 నియోజకవర్గాలు 26, అంటే 25 నుంచి 26 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవడానికి 52 అవుట్ ఆఫ్ 52లో 25 నియోజకవర్గాలు అయితే రాయలసీమలో టీడీపీ గెలుస్తుంది. నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మొత్తం 10 నియోజకవర్గాలు. 10 నియోజకవర్గాలకు వచ్చేసరికి నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్ ఈ 2 టీడీపీ గెలుస్తుంది. తర్వాత గూడూరు టీడీపీ గెలుస్తుంది. తర్వాత కావలి టీడీపీ గెలుస్తుంది. తర్వాత కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు టీడీపీ గెలుస్తుంది. వెంకటగిరి టీడీపీ గెలుస్తుంది 6. అండ్ ఇక్కడ ఉదయగిరి, ఆత్మకూరు కొంచెం టైట్ ఫైట్లో ఉన్నప్పటికీ ఛాన్స్ టీడీపీకి ఎడ్జ్ ఉన్నాయి, బట్ ఏదైనా జరగవచ్చు అక్కడ. సూళ్ళూరుపేట వైసీపీ ఖాతాలో పడుతుంది. సర్వేపల్లి కొంచెం టైట్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఓటర్స్ టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ నెల్లూరుకి వచ్చేసరికి 6 నుంచి 8 టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు ఏంటంటే వైసీపీ కొంచెం పూర్తి స్థాయిలో ఉంది. ఓవరాల్గా ఇక్కడ రాయలసీమలో 25, నెల్లూరులో 7, అంటే అవుట్ ఆఫ్ 62లో 32, అంటే 50% అబోవ్ నియోజకవర్గాలు ఇక్కడ గెలిచే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి. ఎస్, చూసారు కదా. ఓవరాల్గా అయితే రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో క్లియర్గా ఒక 25 నుంచి 26 నియోజకవర్గాలు అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం. 2019లో కేవలం 3కి పరిమితమైనటువంటి సంఖ్య ఈసారి 26 వరకు పెంచుకునే అవకాశం ఉన్నట్లయితే సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి. చూద్దాం మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు.